అమ్మ, పెళ్లిళ్ళ కాలానికి లలితా సహస్రనామంలో ఏ నామాలు చదివితే మంచిదంటారు? పెళ్లి కానిటువంటి అమ్మాయిలంతా కూడా లలిత సహస్రనామాన్ని తెల్లవారుజామున లేసి అమ్మవారి పటానికి దీపారాధన చేసి అర్చన చేసి ఒక్కసారి లలితా సహస్రనామం పూర్తిగా చదవాలి. తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనేటువంటి మంత్రాన్ని, అంటే లలితా సహస్రనామంలో 12వ నామం. ఈ నామాన్ని 1,00,000 జపించాలి. అసలు దోషం ఉన్నవాళ్లే చెయ్యాలా అని సందేహం చాలా మందికి. దోషం ఉన్నవాడు చేస్తే పరిహారమై మంచి భర్త లభిస్తాడు. దోషం లేని వాళ్ళకైతే సౌభాగ్యం, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి దోషం ఉన్నవాళ్ళు లేని వాళ్ళంతా కూడా, పెళ్లి కావలసినటువంటి అమ్మాయిలందరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. అలాగే భర్తతో అనుకూల దాంపత్యం ఉండాలి అంటే ఏ మంత్రం చదవాలంటారు? మనకి అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయమ్మా. భర్తతో అనుకూల దాంపత్యం కావాలి అంటే పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఒకసారి చదువుతాను. పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. సంసారం అనేటువంటి సాగరంలో దుఃఖం కలగకుండా భర్త తనకి మనస్సుకి నచ్చినట్టుగా అనుకూలంగా ఉండి ఆ ఇద్దరు కలిసి అనుకూలమైనటువంటి దాంపత్యం చేయడం కోసం అని చెప్పేసి ఏర్పడినటువంటి ఇది. స్త్రీలంతా కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. అలాగే భర్త భార్యతో అనుకూలతగా ఉండాలంటే వీళ్ళు ఏ మంత్రం చదవాలంటారు? పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇక్కడ కూడా అంతే. అంటే సంసారం అనేటువంటి సాగరంలో ఈ సంసారం అనేటువంటి జీవిత నౌకని వాళ్ళు దాటడానికి, ఎక్కి నడవటం కోసం అని చెప్పేసి భార్య తనకి మానసికంగాను అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేటువంటి మంత్రం ఇది. పురుషులు ఈ మంత్రాన్ని చేయొచ్చు. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. రసజ్ఞ. హలో. హలో, నమస్కారం అండి. మా పాపకి ఎలా ఉంటుంది మేడం? ఓకే, సో మీ పాప పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ముందుగా సెప్టెంబర్ 15, 1996 రాత్రి 9:52 హైదరాబాద్ లో. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సందేహాలు వచ్చి ఫారెన్ ట్రిప్ ఎప్పుడు అని చెప్పేసి, అలాగే ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవును మేడం. ఓకే మేడం, సమాధానం చెప్తారు, వినండి. మీ అమ్మాయికి విదేశాలకు వెళ్లేటువంటి యోగం ఉంది, కానీ ఇప్పుడు 2019 తర్వాత వెళ్లేటువంటి అవకాశం ఉందమ్మా. ఇంజనీరింగ్ చదివేటువంటి అవకాశం, అంటే టెక్నికల్ స్టడీస్ ఈ అమ్మాయికి ప్రాప్తం ఉన్నాయి. తర్వాత బాగా చదువుకోవాలి అని అనుకుంటే నేను 2 చిన్న మంత్రాలు చెప్తాను, అమ్మాయి అవి కోవచ్చు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయే ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయి మహా. అసలు ఈ అమ్మాయి పెద్దమ్మాయే కాబట్టి చక్కగా నెట్లో మీకు దొరుకుతుంది. గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి నెట్లో ఒకటి డౌన్లోడ్ చేసుకుని చక్కగా అథర్వ శీర్షం మొత్తాన్ని చదవమనండి. దానిలో చివరిగా ఉండేటువంటి 10 నామాలు ఇవి. రోజు ఒకసారి అథర్వ శీర్షం తెల్లవారుసాము చదవటం, పరీక్షకి వెళ్లే ముందు, పరీక్ష రాసే ముందు అహర్నిశలు కూడా ఈ గణపతి 10 నామాల్ని తలుచుకుంటే స్పీడ్ గా రాయగలుగుతారు. ఏది రాయాలో అది రాస్తారు. ఆ తర్వాత సరస్వతి మంత్రం, ఓం ఐం సరస్వత్యై నమః, ఓం ఐం సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని రోజు జపించటం. ఆ తర్వాత జ్ఞాపక శక్తి, బుద్ధిశక్తి పెరగడం కోసం స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తిర్యాచ తస్యై నమో నమః అనేటువంటిది సరస్వతి నామాలు. ఇవి కూడా చేసుకోవచ్చు. అంటే స్మృతి అంటే జ్ఞాపక శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి కూడా పెరిగి టాలెంట్స్ అంటే మనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, ప్రతిభా కల్పనాశక్తి ర్యాచ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను పదును పెట్టడానికి ఉపయోగించేటువంటి మంత్రం ఇది. సరస్వతీదేవిని తగుని ఇది చేసుకోవటం వల్ల విద్యార్థులకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఓకే, మరి విన్నారు కదా. సో మీ అమ్మాయి చేత మేడం చెప్పిన పరిహారాన్ని కూడా చేయించండి. అమ్మాయి కూడా బాగా చదువుతుంది. ఓకే అమ్మ, అండ్ ఫైనల్ గా భార్యాభర్తలు సంతానం కలగాలంటే వాళ్ళు చేసే వ్రతాలు, పూజలు ఏమైనా ఉన్నాయంటారా? ఉందమ్మా. మనకి సప్తమి స్నపన వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. అంటే ఇదేమిటంటే అసలు సంతానం కలగనటువంటి దంపతులు, కలిగినా కూడా కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళు, కొంతమందికి బిడ్డలు పుట్టి చనిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు.
అదేమిటంటే సప్తమి రోజు ఇది చెయ్యాలి. ఆ సప్తమి కూడా వీళ్ళ జన్మ జాతకాలకి నక్షత్రాలకి అయినటువంటి ముహూర్తాన్ని ఎంచుకుని అలాంటి సప్తమిని వీళ్ళు ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏమిటంటే సూర్యోదయాత్ పూర్వమే వీళ్ళు స్నానం చేసిన తర్వాత 7 కలశాలని తీసుకుని ఆ 7 కలశాల్లో కూడా ఏమిటంటే గంగా జలాన్ని నింపి లేదా ఏదైనా పవిత్ర నదీ జలాన్ని నింపి ఒక చతురస్రాకారంగా ఉండేటువంటి పీఠం తీసుకుని ఆ పీఠ మీద 4 మూలల 4 కలశాలని పెట్టి తూర్పు వైపు ఒక కలశము, పడమర వైపు ఒక కలశం, మధ్యలో ఒక కలశాన్ని పెట్టాలి. ఆ కలశాన్ని పెట్టి కలశ స్థాపన చేసిన తర్వాత బ్రాహ్మణ్ణి పిలిచి సూర్య సూక్తంతో తర్వాత రుద్ర సూక్తాలతో అభిషేకాలు పూజలు చేయాలి దేవుడికి. చేసిన తర్వాత 7 దంపతులు వచ్చి ఏ దంపతులకైతే సంతానం లేదో కలశ పూజ చేసిన తర్వాత ఈ కలశాల్లో ఉన్నటువంటి నీళ్ళని ఈ దంపతుల మీద పోసి స్నానం చేయించాలి. ఆ తర్వాత సూర్య నమస్కారం చేసుకుని ఆ వచ్చినటువంటి దంపతులకి తర్వాత పూజ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం వస్త్రదానం చేస్తే వీళ్ళకి ఉన్నటువంటి దోషాలు పోయి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం పురాణాల్లో కనపడుతోంది. ఓకే అమ్మ, మనకు ఒక ఉత్తరం వచ్చింది. సాయిబాబా గారు ప్రొద్దుటూరు నుంచి రాస్తున్నారు. ఇది సందేహం ఏంటంటే పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయన్నారు. పిల్లలు పుట్టినప్పుడే బ్రహ్మ మగ శిశువుకి ఆడ శిశువుకు ముడి వేస్తానంటారు. శాస్త్రాల్లో కూడా ఇది చెప్పబడింది. మరి జనులు కొందరు తమ పిల్లలని వివాహ ప్రయత్నాలు ఎంతగా చేసినప్పటికీ సంబంధాలు కుదరకపోవడం, ఆలస్యం అవడం, అసలు కొంతమంది పిల్లలకు వివాహాలు కాకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. నిజమే. అయితే అందరికీ వివాహ యోగం ఉంది అని వాళ్ళకి బ్రహ్మ ముందే రాశాడని మనకి తెలియదు కదా. ఎవరికి రాసి ఉన్నాడో ఎవరికి రాసి లేడో మనకి తెలియదు. కాకపోతే ఏమిటంటే వివాహ యోగం తర్వాత వివాహ యోగ్య కాలం కూడా మనకి దశాంతర దశలను బట్టి జ్యోతిష్ శాస్త్రరీత్యా వస్తూ ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు అంటే సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ సప్తమ స్థానాధిపతి కానీ సప్తమాన్ని చూసినటువంటి దశ వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది. అక్కడ గోచార రీత్యా గురు దృష్టి కూడా కలిగినప్పుడు వివాహం జరగచ్చు. కానీ ఆ గ్రహాలకి బలం లేకుండా ఉండటం వల్ల అక్కడ శని దృష్టి ఉండటం వలన వీళ్ళకి యోగం ఆ సమయంలో లేకపోవటం వలన అంటే ఆ సమయంలో సరిగ్గా దశ రాకపోవటం వలన ఆ గ్రహ బలహీనంగా ఉండటం వలన అది ఫలించకుండానే కూడా ఆ దశ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. చూసారు కదండి, ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. మీ జాతకంలో వచ్చే ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVR నంబర్స్ 5051010631255563. మరి రేపటి ఈ శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.